నమస్కారం. మీరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ కొట్టాలనేది లక్షలాది మంది కల, అవునా? ఈరోజు మనం ఆర్బీఐ గ్రేడ్ బి 2026 నోటిఫికేషన్ గురించి ప్రతి చిన్న డీటెయిల్ను చాలా సింపుల్గా తెలుసుకోబోతున్నాం. ఇదొక మైండ్ బ్లోయింగ్ ఆఫర్ అని చెప్పొచ్చు. సో దయచేసి ప్రతి పాయింట్ని జాగ్రత్తగా వినండి. ఒక్కసారి ఈ నెంబర్ చూడండి. అక్షరాల ₹1,50,000. అసలిది మామూలు అంకె కాదండి. జాబ్ కొట్టిన వాళ్ల లైఫ్ని కంప్లీట్గా మార్చేగల నెలవారీ శాలరీ. అన్ని రకాల అలవెన్సులు కలుపుకుని నెలకొచ్చే ఈ అమౌంట్ ఏ గవర్నమెంట్ జాబ్కైనా సరే ఒక రేంజ్ బెంచ్ మార్క్ అని చెప్పొచ్చు. నిజంగా ఫైనాన్షియల్గా సెటిల్ అయిపోవడానికి ఇంతకంటే గొప్ప మోటివేషన్ ఇంకేముంటుంది చెప్పండి. సరే, ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో ఏమేం కవర్ చేయబోతున్నామంటే, ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూద్దాం. ఆ తర్వాత ఎవరెవరు ఎలిజిబుల్, ఏజ్ లిమిట్ ఎంత, అలాగే ఆ కళ్ళు చెదిరే శాలరీ డీటెయిల్స్, సెలెక్షన్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్, ఇక ఫైనల్గా ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా పెట్టాలి అనేదానిపై కంప్లీట్ క్లారిటీ తెచ్చుకుందాం. ముందుగా మొదటి విభాగం, అసలీ నోటిఫికేషన్ ఓవర్వ్యూ ఏంటో చూద్దాం. బేసిక్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడే ఉందండి అస్సలైన ట్విస్ట్. ఆర్బీఐలో ఆఫీసర్ అనగానే బాబోయ్ చాలా ఎక్స్పీరియన్స్ అడుగుతారేమో అని భయపడతాం. కానీ నో వే. మీరు ఏపీ లేదా తెలంగాణకి చెందిన ఫ్రెషర్స్ అయితే మీకు ఒక్కరోజు కూడా పనిచేసిన అనుభవం లేకపోయినా పర్వాలేదు. డైరెక్ట్గా ఈ ఆఫీసర్ గ్రేడ్ బి పోస్టులకి కాన్ఫిడెంట్గా అప్లై చేసేయచ్చు. ఎక్స్పీరియన్స్ లేదని వరి అవ్వకండి, జస్ట్ నాలెడ్జ్ అండ్ పట్టుదల ఉంటే చాలు. మరి నెక్స్ట్, అర్హతలు మరియు వయోపరిమితి. అసలు ఈ పోస్టులకి ఎవరు అప్లై చేసుకోవచ్చు, వాళ్ల వయసు ఎంత ఉండాలి, ఈ డీటెయిల్స్ చూద్దాం. వయస్సు విషయానికొస్తే జనరల్ కేటగిరీ వాళ్ల ఏజ్ ఖచ్చితంగా 21 నుండి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి సుమా. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్లకి అదనంగా మరో 5 ఏళ్లు, అలాగే ఓబీసీ వాళ్లకి 3 ఏళ్ల వయోసడలింపు ఉంటుంది. సో మీ ఏజ్ బ్రాకెట్ ఏంటో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూస్తే ఇక్కడ 3 రకాల పోస్టులున్నాయి. జనరల్ పోస్టులకైతే బీటెక్, బీఫార్మసీ లాంటి ఏదైనా డిగ్రీ లేదా పీజీలో మీరు జస్ట్ పాస్ అయితే చాలు. ఎస్, జస్ట్ పాస్. ఇక డీఈపీఆర్ పోస్ట్కి ఎకనామిక్స్ లేదా ఫైనాన్స్ పీజీలో 55% మార్కులు రావాలి. డిఎస్ఐఎంకైతే స్టాటిస్టిక్స్, మ్యాథ్స్ లేదా డేటా సైన్స్ పీజీతో పాటు 4 ఏళ్ల డిగ్రీ కోర్సులో కూడా 55% మార్కులు ఉండాలి. ఈ టేబుల్ చూసి మీ క్వాలిఫికేషన్కి ఏ పోస్ట్ సెట్ అవుతుందో డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు అందరికీ ఇష్టమైన టాపిక్కి వద్దాం. అదేనండి జీతం. శాలరీ అండ్ బెనిఫిట్స్ సెక్షన్ చూద్దాం. ఇందాక మనం 1,50,000 అని మాట్లాడుకున్నాం కదా, అది ఎలా వస్తుందంటే 7th పే కమిషన్ ప్రకారం మీ స్టార్టింగ్ బేసిక్ పేనే అక్షరాల ₹78,450 ఉంటుంది. దానికి హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్, మెడికల్ ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే అలవెన్సులన్నీ కలిపితే నెలకు ఆల్మోస్ట్ 1,50,000 దాకా వస్తుంది. పైగా ఇది ఆర్బీఐ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఒక పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. అంటే సొసైటీలో రెస్పెక్ట్తో పాటు లైఫ్ లాంగ్ ఫినాన్షియల్ సెక్యూరిటీ గ్యారంటీ. ఇంత అద్రిపోయే శాలరీ ఇస్తున్నారంటే సెలెక్షన్ కూడా కొంచెం టఫ్గానే ఉంటుంది కదా. మరి ఆ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ ఎంపిక ప్రయాణం మొత్తం 4 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్, ఫేజ్ 1 ఆన్లైన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. దాన్ని క్లియర్ చేసిన వాళ్లు ఫేజ్ 2 మెయిన్స్కి వెళ్తారు. అందులో కూడా అదరగొడితే డైరెక్ట్గా పర్సనల్ ఇంటర్వ్యూ. ఫైనల్గా సెలెక్ట్ అయిన వాళ్లకి చిన్న మెడికల్ ఎగ్జామ్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి. అంతే, జాబ్ మీదే. అయితే ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన మెయిన్ పాయింట్ ఫేజ్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్. జనరల్ అవేర్నెస్, రీజనింగ్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్. ఈ సబ్జెక్ట్స్ నుండి ప్రశ్నలొస్తాయి. మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ స్పీడ్ ఎంత ముఖ్యమో యాక్యురసీ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే 1/4 నెగటివ్ మార్కింగ్ ఉంది. అంటే మీరు 4 తప్పులు పెడితే కష్టపడి సంపాదించిన ఒక సరైన మార్కు కూడా ఎగిరిపోతుంది. సో బ్లైండ్గా ఆన్సర్స్ గెస్ చేయడం చాలా డేంజర్. ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థమైంది కదా. ఇక ఇప్పుడు వెంటనే క్యాలెండర్ బయటకు తీసి ఈ ఇంపార్టెంట్ డేట్స్ నోట్ చేసుకోండి. మనకు టైం చాలా తక్కువ ఉందండోయ్. ఏప్రిల్ 29న ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. మే 23 లాస్ట్ డేట్. దయచేసి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకండి. ఇక ఎగ్జామ్స్ విషయానికొస్తే జూన్ 13-14 తేదీల్లో ఫేజ్ 1 పరీక్షలు స్టార్ట్ అవుతాయి. అలాగే జులై 25-26 కల్లా ఫేజ్ 2 ఎగ్జామ్స్ మొదలైపోతాయి. టైమ్లైన్ చాలా టైట్గా ఉంది, కాబట్టి మీ ప్రిపరేషన్ స్పీడ్ పెంచాల్సిన టైం ఇది. ఇక ఆఖరి సెక్షన్, అదే ఆన్లైన్ దరఖాస్తు విధానం. అఫీషియల్ వెబ్సైట్లో మిస్టేక్స్ లేకుండా ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం.
అప్లై చేసే ముందు అప్లికేషన్ ఫీజెంతుందో చూద్దాం. ఎస్సీ, ఎస్టీ లేదా దివ్యాంగ క్యాండిడేట్స్ అయితే కేవలం ₹100 ఫీజుతో పాటు జీఎస్టీ పే చేస్తే సరిపోతుంది. ఇక జనరల్ మరియు మిగతా కేటగిరీల వారు ₹850 దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఈ పేమెంటంతా పూర్తిగా ఆన్లైన్లోనే చేయాలి. ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ అఫీషియల్ ఆర్బీఐ వెబ్సైట్ ఓపెన్ చేయండి. మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఆ తర్వాత మీ క్లియర్ ఫోటోగ్రాఫ్ అలాగే సిగ్నేచర్ని అప్లోడ్ చేయండి. మీ కేటగిరీని బట్టి ఫీజు పే చేశాక ఇక్కడే ఒక ఇంపార్టెంట్ విషయం. ఫైనల్గా సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్ని ఖచ్చితంగా ప్రింట్ తీసుకుని జాగ్రత్తగా దాచుకోండి. రేపొద్దున మీకు జాబ్ వచ్చాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఇది పక్కాగా అడుగుతారు. సో అదండి విషయం. ఒక్కరోజు ముందస్తు ఎక్స్పీరియన్స్ లేకపోయినా నెలకు ₹1,50,000 జీతంతో వచ్చే ఈ జాబ్ నిజంగా లైఫ్లో ఒకసారి వచ్చే బంపర్ ఆఫర్. ఇప్పుడు అసలు ప్రశ్నేంటంటే, మీ లైఫ్ని టర్న్ చేసే ఈ గోల్డెన్ ఆపర్చునిటీని పట్టుకోవడానికి మీరు రెడీనా? ఈ డీటెయిల్స్ అన్నీ మీ ప్రిపరేషన్ని కిక్ స్టార్ట్ చేయడానికి బాగా హెల్ప్ అవుతాయని ఆశిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, బుక్స్ తీయండి, మొదలుపెట్టండి. ఆల్ ది వెరీ బెస్ట్.